మొదటి ప్రశ్న, వ్యక్తి వికాసంపై ఆనువంశికత ప్రభావాన్ని సమర్థించే అధ్యయనం. పియర్సన్ డార్విన్ కుటుంబం. భాషా వికాస దశల వరుస క్రమంలో 3వ దశ శబ్దానుకరణ దశ. పిల్లలు వారి స్నేహితులతో జరిపే మొదటి సాంఘిక కృత్యంగా చెప్పబడే క్రీడ రకం సమాంతర క్రీడ. సహజతలు వాటి ఉద్వేగాలకు సంబంధించి సరైన జత. నవ్వు, ఉత్సాహం. వయోజ సంజ్ఞానాత్మక వికాస దశల్లో అవిపర్యాత్మక భావన లోపం ఈ దశకు సంబంధించినది. పూర్వ ప్రచాలక దశ. శిక్షలు తప్పించుకోవడానికి విధేయత దశ క్రింది కోల్బర్గ్ నైతిక వికాస స్థాయికి చెందును. పూర్వ నైతిక లేదా పూర్వ సాంప్రదాయ స్థాయి. వ్యక్తి యొక్క భవిష్యత్తు సాధనను సూచించే ప్రస్తుత నిష్పాదన. సహజ సామర్థ్యం. దమనం చేయబడిన అచేతనంలోని భావనలను వెలికి తీయడానికి సిగ్మండ్ ఫ్రాయిడ్చే చెప్పబడని టెక్నిక్. సమగ్ర కృతి. పిల్లవానికి వ్యాసరచన పోటీలో పాల్గొనాలని ఉన్నప్పటికీ సరిగా రాయలేనని, బహుమతి రాదని భయపడి పాల్గొనకపోవడంలోని రక్షక తంత్రం. ఉపసంహరణ. ప్రమీలకు ప్రభుత్వ రెసిడెన్షియల్ కళాశాలలో సీటు వచ్చింది. ఆ కళాశాల అంటే ఆమెకి ఇష్టం, కానీ హాస్టల్లో ఉండడం అంటే ఆమెకి ఇష్టం. ఈ సంఘర్షణ. ఉపగమ పరిహార. విద్యార్థులలో మానసిక అనారోగ్యానికి కారణం. శక్తికి మించిన అభ్యాసన కార్యక్రమాలు. తన విద్యార్థుల ప్రవర్తనను పరిశీలించాలనుకున్న ఉపాధ్యాయుడు విద్యార్థులు ఆడుతున్న ఆటలో తాను ఒక ఆటగాడిగా పాల్గొన్నాడు. ఈ పరిశీలన రకం సంచరిత పరిశీలన. సంసిద్ధత నియమం, అభ్యాస నియమం, ఫలిత నియమాలు క్రింది సిద్ధాంతం యొక్క ఫలితం. యత్న దోష అభ్యాసన సిద్ధాంతం. ఇతరుల నుండి ఏమీ ఆశించకుండా స్వీయ ప్రమాణాలను పొందడానికి ఉద్దేశింపబడ్డ పునర్బలన రకం. స్వీయ పునర్బలనం. శాస్త్రీయ నిబంధనంలో గంట కొట్టినప్పుడు లాలాజలం స్రవించడం అనే నిబంధిత ప్రతిస్పందన క్రమంగా మాయమవడం. విరమణ. బంధుర ప్రకారం సాంఘిక అభ్యసన ప్రక్రియలో మొదటి అంశం అవధానం. ఈ స్మృతి రకంలో విషయం ఎక్కువ కాలం గుర్తుంచుకోవడం జరుగుతుంది. క్రియాత్మక శృతి. ఇప్పుడు చూస్తున్న పరిస్థితి ముందెన్నడూ చూడకపోయినా చూసినట్లుగా అనుభూతి కలగడాన్ని ఇలా పిలుస్తారు. డేజావు. క్రింది వానిలో శృతిని పెంచేది. ప్రేరణ. విదేశీ భాషను సరిగా ఉచ్చరించడం, నేర్చుకోవడంలో మాతృభాష ప్రభావాన్ని అభ్యాసన బదలాయింపు దృష్ట్యా క్రింది రకంగా చెప్పవచ్చు. ప్రతికూల బదలాయింపు.